సార్. నమస్తే అండి. సార్, ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం చేస్తుంది అనుకోవచ్చా? ఇవాళ చూసినట్టయితే కనుక వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇండస్ వాటర్ ట్రీటీ మీద మేము యుద్ధానికి వెళ్ళడానికి సరిసిద్ధంగానే ఉన్నామని, వెళ్లాల్సి వస్తుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడటం జరిగిందండి. అది అనలిస్ట్ అందరికీ కొద్దిగా ఆందోళనకరంగా కనబడుతోంది. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. అన్ని విషయాల్లోనూ ఆయన చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఇరాన్ విషయంలో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ఎలా ప్రవర్తించింది మాతో అని అమెరికాను కూడా ఆయన దూషించడం జరిగిందండి. సో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చాలా తేలిగ్గా మాట్లాడటం ఇదేమి మొట్టమొదటిసారి కాదు. అయితే ఇప్పుడు ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే పాకిస్తాన్ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అమెరికాతో రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి కదా ఇటీవల కాలంలో. డొనాల్డ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఫారెన్ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసీం మునీర్ నాకు చాలా నచ్చే మిలిటరీ జనరల్ అని చెప్పడం జరిగింది. అంతేకాదు నిన్నటికి నిన్న జేడి వ్యాన్స్ మాట్లాడుతూ, నా జీవితంలో ఒక పాకిస్తానీ, ఒక ఇండియన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్ విషయానికి వస్తే నా భార్య ఉషా వాన్స్, పాకిస్తానీ విషయానికి వస్తే కనుక అది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ అని చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్ గా కనుక తీసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో అమెరికా వైఖరి ఈ పాకిస్తాన్ పట్ల మారింది. ఎందుకు మారింది అంటే, ఇరాన్ కి అవసరమై అమెరికాకి వీలయ్యేట్టుగా ఇరాన్ మీద పాకిస్తాన్ వ్యవహరిస్తోంది, మధ్యవర్తిత్వం కూడా వహిస్తోంది. అంతేకాదు అంతర్జాతీయంగా కూడా మంచి మధ్యకాలంలో రెప్యుటేషన్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇదిగోండి మేము ఇరాన్ యుద్ధం ఆపి ప్రపంచాన్ని సో ఇదే టైం ని అదునుగా చూసుకొని భారత్ ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు, బద్నాం చేయొచ్చు అని చూస్తుందా సార్? ఖచ్చితంగా అండి. భారత్ ని బ్లాక్ మెయిల్ చేయటమే, బద్నాం చేయటమే. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అటెన్షన్ అంతా పాకిస్తాన్ మీద ఉంది కదా. పాకిస్తాన్ ఎలా మీడియేట్ చేస్తుంది, పాకిస్తాన్ లీడర్స్ కూడా అమెరికన్ లీడర్స్ తో కనబడుతున్నారు. నిన్న మొన్న జెనీవాలో ఉన్నారు వాళ్ళు. అటువంటి తరుణంలో కనుక భారత్ ని బద్నాం చేయాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అంటే కనుక దీనికి మించిన మంచి అవకాశం వాళ్ళకి దొరక్కపోవచ్చు. అది కూడా ఒక కారణం అండి. రెండు, మనం కనుక చూసినట్టయితే ఇదేదో ఒక హ్యుమానిటేరియన్ ఇష్యూ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని, ఇదిగో మా ప్రజలకి మంచినీళ్లు కావాలి, తాగే నీరు కావాలి, పంటలకి పొలాలకి నీళ్లు కావాలి అంటే భారత్ ఇవ్వట్లేదు అన్న ఒక హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్, అంటే చాలా అందరికీ తట్టుకునే సిచ్యువేషన్ లా చూపించేసరికి దాని యొక్క ట్రాక్షన్ ఎక్కువ వస్తుంది అని కూడా పాకిస్తాన్ వాళ్ళు భావించడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళి ఏం చెప్తారు, మాకు తాగునీరు కావాలంటే ఇండియా ఇవ్వట్లేదు అని చెప్తారు. ఆబ్వియస్ గా అందరూ పాకిస్తాన్ పట్ల జాలి చూపించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇరాన్ విషయంలో పెద్ద పాత్ర పోషించిన పాకిస్తాన్ పట్లే ఎక్కువగా ప్రపంచం అంతా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో అలా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా పాకిస్తాన్ క్యాలిక్యులేట్ చేస్తోంది. అసలు ఇక్కడ విషయం ఇండస్ వాటర్ ట్రీటీ విషయానికి వస్తే, అసలు ఆ ట్రీటీ ఎందుకు వచ్చింది, దాన్ని భారత్ ఎందుకు బయటికి వెళ్ళింది, ఇవన్నీ కూడా ప్రపంచానికి చెప్పకుండా కేవలం ఇప్పుడు ఏదో నీళ్లు ఇవ్వనట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళు మాట్లాడటం చేస్తున్నారండి. అంటే వాటర్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళ కంట్రీలో వాటర్ మేనేజ్మెంట్ చేయలేక. ఖచ్చితంగా అండి. మీరు కనుక తీసుకుంటే ఇండస్ వాటర్ ట్రీటీ కనుక తీసుకుంటే అది 1960లో సంతకం పెట్టడం జరిగిందండి. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీలో ఏం సంతకం పెట్టడం జరిగింది, జీలం, చెనాబ్, ఇండస్ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లన్నీ, ఆ నదుల్లో నీళ్లన్నీ కూడా పాకిస్తాన్ వాడుకుంటుంది. రవి, బియాస్, సట్లెజ్ అంటే ఇండస్ వాటర్ సిస్టమ్ లో ఉపనదులు ఏవైతే ఉన్నాయో రవి, బియాస్, సట్లెజ్, ఆ నీళ్లన్నీ కూడా భారత్ వాడుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. కానీ చాలా కాలంగా, అంటే ఈ మధ్య కాలమే కాదు, 1960s, 70s, 80s నుంచి కూడా చాలా మంది భారత్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ అఫీషియల్స్ చెప్తోంది ఏంటంటే, పూర్తిగా మనం నీళ్లు వాళ్ళకి ఇచ్చేయటం, నదే ఇచ్చేయటం, అంటే నదిలో కొంత భాగం మీరు వాడండి, కొంత భాగం మనం, అట్లా కాకుండా పూర్తి నది మొత్తం వాళ్ళకి ఇచ్చేయటం ఎంతవరకు సబబు, మన నీటి అవసరాలు చూసుకోకుండా ఎంతవరకు అట్లా ఇచ్చేయటం కరెక్ట్ అని ఇప్పుడే కాదండి చాలా కాలంగా దీని మీద ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అయితే చాలా కాలంగా దీన్ని రివైజ్ చేయాలని కూడా మన వాళ్ళు 2-3 సార్లు పాకిస్తాన్ కి చెప్పడం జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ రివైజ్ చేయాలి మనము అని.